బ్యాక్ టు న్యూస్. కీలక అంశాల మీద చర్చించేందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతోంది. మొత్తం 12 అంశాల మీద ఇందులో మంత్రులు చర్చించబోతున్నారు. ఈ నెల 22న జరిగే రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహణపై కేబినెట్ వేదికగా ప్రణాళిక సిద్ధం కానుంది. కష్టనష్టాల్లో ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ను అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు అన్ని దారులు వెతుకుతోంది ఏపీ సర్కార్. రాష్ట్రం నుంచే పాలన సాగించడం వల్ల ప్రజానికానికి మరింత ఉపయోగకరంగా ఉండటంతో పాటు వారికి చేరువ కావచ్చన్న భావంలో ఉంది. అదే దిశగా అడుగులు కూడా వేస్తోంది. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో శాఖల తరలింపు అంశం ప్రస్తావనకు రానుంది. అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలి వెళ్లే ప్రభుత్వోద్యోగుల పిల్లల స్థానికత అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇవాల్టి కేబినెట్ సమావేశం కోసం మొత్తం 12 అంశాలతో అజెండాను సిద్ధం చేశారు. ఇక భూ కేటాయింపుల అంశానికొస్తే డిఆర్డీఓతో పాటు వివిధ సంస్థలకు భూములను కేటాయిస్తూ ఈ సమావేశంలోనే మంత్రివర్గం నిర్ణయం తీసుకోబోతోంది. ఇటు రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ ఈ నెల 22న జరిగే శంకుస్థాపన కార్యక్రమం ఎలా నిర్వహించాలి ఏంటి అన్న దానిపై కూడా కూలంకుషంగా చర్చించనున్నారు మంత్రులు. మరోవైపు విజయవాడలో రైంట్రీ అపార్ట్మెంట్లు, విల్లాలను అద్దెకు తీసుకుంటున్న ప్రభుత్వం ఎస్ఎఫ్టీకి ఎంత చెల్లించాలన్న దానిపై నిర్ణయం తీసుకుని ఆమోదం తెలపనుంది.